నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం. నేను మియాను. ముందుగా ముఖ్యాంశాలు. సైబర్ నేరాలకు గురైనట్లయితే వెంటనే 1930కు కాల్ చేయాలి. జిల్లా ఎస్పీ తుషార్ డూడి. శ్రీ బగలాముఖి అమ్మవారిని సతీ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్న సినీ గాయకులు మనో. బాపట్ల పట్టణంలో నూతనంగా బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ను ప్రారంభించబోతున్నాం. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు బిఎస్ నారాయణ భట్టు. గ్రామస్తులు పంచాయతీ సిబ్బంది పరస్పరం సహకరించుకొని పనిచేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు. బాపట్ల పట్టణంలో నూతనంగా బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ను ప్రారంభం చేయబోతున్నామని రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు బి నారాయణ భట్టు అన్నారు. రెడ్ క్రాస్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 8వ తేదీన బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ను ప్రారంభించనున్నామని ఆయన అన్నారు. ఈ అవకాశమును బాపట్ల పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలన్నారు. మద్రాసుకు చెందిన శ్రీరామ్ ఫైనాన్స్ అనుబంధ సంస్థ వారు 13 లక్షలతో స్టోరేజ్ ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బాపట్ల ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. శుద్ధి చేసిన రక్తం అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు రమణబాబు తదితరులు పాల్గొన్నారు. స్కానింగ్ చేయించాలి, మొత్తం కూడా అంతా కూడా స్క్రీనింగ్ చేయాలి, ఎంత టైం పడుతుంది. బ్లడ్ స్టోరేజ్ కనుక ఉండేటైతే వెంటనే స్క్రీనింగ్ చేసేటువంటి బ్లడ్ మన దగ్గర సంసిద్ధంగా ఉంటుంది. వాటిని వెంటనే అందరికీ కూడా ఇష్యూ చేసి అత్యవసరంగా ఎమర్జెన్సీగా సహకరిస్తాం. దీనికి శ్రీరామ్ సేవా సంకల్ప్ ఫౌండేషన్ చెన్నై వారు, ఈ యొక్క శ్రీరామ్ ఫైనాన్స్ వారి యొక్క అనుబంధ సంస్థ వారు మనకి సుమారు 13 లక్షల రూపాయలు వర్తైనటువంటి ఎక్విప్మెంట్ మొత్తం దీనికి కావాల్సింది వారు సమకూర్చడం జరిగింది. టెంటేటివ్గా 8వ తేదీన దీన్ని ప్రారంభించి సమాజంలో అందరికీ కూడా అందుబాటులోకి తేవాలని ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా ఇది ఒక సక్సెస్ఫుల్గా బాపట్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ప్రజలందరికీ కూడా అత్యవసరంగా రక్తం కావాల్సినప్పుడు దాన్ని అందించడానికి రెడ్ క్రాస్ ఇప్పుడు సంసిద్ధంగా ఉంటుంది కనుక రెడ్ క్రాస్ యొక్క సేవలను అందరూ అందుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఆవుల వలన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాపట్ల పట్టణంలోని మున్నంవారిపాలెం గ్రామ రైతు నాయుడు మల్లికార్జున రెడ్డి వాపోయారు. మున్నంవారిపాలెం గ్రామంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ఆవులు కష్టపడి పండించిన ఆకుకూరలు, కూరగాయల మొక్కలను తిని సుమారు 40,000 వరకు నష్టపోయానని మల్లికార్జున రెడ్డి అన్నారు. తోటకూర, పాలకూర, కొత్తిమీర పంటలను తిని తొక్కి నష్టపరిచాయన్నారు. పొలం చుట్టూ కంచె వేసినప్పటికీ కంచెను కూడా ధ్వంసం చేశాయన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగిన న్యాయం చేసి ఆవులు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఒక 30 నుంచి 40 ఆవులు వచ్చి మేము చేసిన తోటకూర, పాలకూర, చుక్కూర అన్ని మొత్తాన్ని నాశనం చేసి రాత్రి 10 గంటల టైంలో ఒకసారి వచ్చినాయి. మళ్ళీ తెల్లవారుజామున 5 గంటలు వచ్చేవరకు తిని మళ్ళీ ఎక్కడే పడుకున్నాయి. 10 గంటలకు వచ్చినప్పుడు తోలితే మళ్ళీ నేను తెల్లవారుజామున 5 గంటలకు వచ్చినప్పుడు తిని మొత్తం గందరగోళం చేసి ఇక్కడే పడుకొని మేము ఈ అమ్ముకుంటేనే కానీ జీవనం సాగిస్తాము. దీనికి కమిషనర్ గారు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. బాపట్ల పట్టణంలోని చీల్ రోడ్డు సెంటర్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి దేవాలయ ప్రాంగణం నందు ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా 18వ రోజు అమ్మవారి పాసురం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి మహర్నివేదన, సమర్వయ నీరాజనం, మంత్ర పుష్పాలు అత్యంత వైభవంగా జరిపించారు. ఈ కార్యక్రమాలను ఆలయ అర్చకులు రొంబిచెల్ల కేశవాచార్యులు పర్యవేక్షించారు. कामेश्वर वै श्रवणो दधातु कुबेराज वै श्रवणाय महाराजाय नमः. ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यं ॐ तत्सर्वं ॐ तत्पुरार्नमः. अंधश्चरति भूतेषु गुहायां विश्वमूर्तिष त्वं यज्ञस्तं वषट्कारस्तमिन्द्रस्तगं रुद्रस्तं विष्णुत्वं ब्रह्मत्वं प्रजापतिः त्वं ददाप आपो ज्योतिरसामृतं ब्रह्म भूर्भवत्सुवरम् अदैतं विष्णवे जरं निर्वपति यज्ञो वै विष्णुः यज्ञ एवान्ततः प्रतिष्ठति स्तोत्र जहाति
విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్ఠాయే స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి ఆత్మహత్యకు యత్నించిన హైదరాబాద్ కు చెందిన యువకుని ప్రాణాలను బాపట్ల పట్టణ పోలీసులు కాపాడిన సంఘటన బాపట్లలో చోటు చేసుకుంది. వేగంగా స్పందించి సమాచారం అందించిన నిమిషాల వ్యవధిలోనే యువకుడు ఉన్న ప్రదేశాన్ని పోలీసులు గుర్తించి యువకుని ప్రాణాలు కాపాడారు. జిల్లా పోలీస్ శాఖ స్పందించిన తీరు పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. నమస్తే సార్, నా పేరు అహ్మద్ జానీ, బాపట్ల పట్టణ సిఐ గారిని. చల్లా సీను సన్నాఫ్ రామయ్య అనే వ్యక్తి బాపట్ల పట్టణంలో ఆత్మహత్యకు చేసుకోవడానికి బాపట్ల పట్టణంలోకి రాగా మాకు సమాచారం రాగా వెంటనే మా ఉన్నతాధికారుల దృష్టికి తెలియపరిచి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అతను బాపట్ల పట్టణంలోని రైల్వే స్టేషన్లో ఉన్నట్టు సమాచారం రాగా మా సిబ్బందితో వెళ్ళి అతన్ని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. అతనికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారి తల్లిదండ్రులను పిలిపించి వారికి అప్పగించడం జరుగుతుంది. ఎవరైనా ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నా, ఎవరికైనా అనుమానం కలిగినా వెంటనే పోలీసు వారికి తెలియపరిస్తే తగు విధంగా కౌన్సిలింగ్ ఇవ్వడానికి పోలీసు వారు సిద్ధంగా ఉన్నారు. జొన్నలగడ్డ క్రిస్టఫర్ అనే వ్యక్తి పిఏబిసి ఆస్తుల పరిరక్షకుడిని అంటూ ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టులో అప్పీలు చేశారని, ఆ అప్పీలు గౌరవ డివిజన్ బెంచ్ ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ లేకుండానే కొట్టివేయటం జరిగిందని ఏబిఎఫ్ఎంఎస్ ప్రాపర్టీస్ కస్టోడియన్ దుడ్జు జాన్ ప్రసన్న బాబురావు అన్నారు. ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బావపూరి ప్రజలకు నా నమస్తులు మరియు వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు దుడ్డు జాన్ ప్రసన్న బాబురావు అండి. నేను దుడ్డు జాన్ గారి రెండవ కుమారుడిని. నేను ఈ బాపట్లోనే పుట్టి పెరిగి బ్యాప్టిస్ట్ సంఘంలోనే మెంబర్గా ఉంటున్నాను. మా నాన్న న్యాయప్రాస జీతం తీసుకోకుండా బ్యాప్టిస్ట్ సంఘానికి సేవ చేశారు. ఈ మధ్యలో కొంతమంది కుహన నాయకులు మేము నాయకత్వం మాది పెత్తనవంతానని జొన్నలగడ్డ క్రిస్టఫర్ అని అతను హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళాడు బసవపున్నారెడ్డి మీద. ఈ స్కూల్ అమ్మడానికి వెళ్ళాడు. నేనే దానికి కస్టోడియన్ని పిఏబిసి కస్టోడి. పిఏబిసి అనే మాట ఎక్కడ లేదు. పిఏబిసికి ఆస్తులు లేవు. కావాలంటే మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ తాలూకా ఆఫీస్ కానీ వెళ్ళి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. అమెరికన్ బ్యాప్టిస్ట్ ఫార్మేషన్ సొసైటీ ఆస్తులన్నీ బాపట్లలో ఏబిఎం హై స్కూల్, ఏబిఎం కాంపౌండ్, ఏబిఎం సమ్మాన్ తోట, ఈ మూడే ఆస్తులు ఉంది. ఎక్కడ ఆస్తులు లేవండి. ఇకపోతే క్రిస్టఫర్ మాటలు ఎక్కడ నమ్మద్దు. జొన్నలగడ్డ క్రిస్టఫర్ మాటలు అతను బోగస్ మాటలు ఓడిపోయాడు అతను. అసలు ఆయన ఇచ్చిన అప్పీల్ కూడా కన్సిడర్ చేయాల చీఫ్ జస్టిస్ గారు కన్సిడర్ చేయకుండా కొట్టేశారు. మరి ఇక రెండవ అతను ఇంకొక కుహనా నాయకుడు ఉన్నాడు. కావాలని లేని ఏబిఎం హై స్కూల్కి కరస్పాండెంట్ని, లేని ఏబిఎం హాస్టల్కి కస్టోడియన్ అని, ఎస్టీపీస్కి మెంబర్నని చెప్పుకుంటూ సోషల్ మీడియాలో రిపోర్ట్స్ ఇస్తున్నాడు. అతనికి అతను షెడ్యూల్ క్యాస్ట్ మెంబరు. అతనికి మా బ్యాప్టిస్ట్ సంఘానికి ఎలాంటి సంబంధం లేదు. అసలు ఈ ఊరోడు కాదు అతను. కాబట్టి అతను పెట్టే పోస్టింగ్స్ కానీ క్రిస్టఫర్ చెప్పే కోచింగ్స్ కానీ ఎవరు నమ్మొద్దు. ఇది నా ముఖ్యమైన కోరిక.
నా విన్నపము. డిజిటల్ అరెస్టులు అనేవి లేవని, భయభ్రాంతులకు గురై నమ్మి మోసపోవద్దని, సైబర్ నేరాలకు గురైనట్లయితే వెంటనే 1930కు కాల్ చేయాలని, మీకు సహాయం చేసేందుకు బాపట్ల జిల్లా టెక్నికల్ బృందం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి అన్నారు. బాపట్ల ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన బాపట్ల జిల్లా పోలీస్ స్పెషల్లీ చుండూర్ సిఐ గారు ప్లస్ మన సైబర్ టీంతో ఒక మంచి డిటెక్షన్ చేయడం జరిగింది. సో ఇది ఒకటి మన డిజిటల్ అరెస్ట్ సంబంధించిన కేసు. సో నేను ముందే మీకు డిజిటల్ అరెస్ట్ ఏంటి అంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత కేసు డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను. సో నార్మలీ వాళ్ళు కొంచెం ఆన్లైన్ రీసెర్చ్ చేసుకొని సీనియర్ సిటిజన్స్ లేకపోతే బాగా డబ్బు ఉన్న వ్యక్తి డేటాబేస్ చూసుకొని వాళ్ళని టార్గెట్ చేస్తారు. మీకు ఒక మెసేజ్ లేకపోతే కాల్ వస్తుంది దట్ ఎయిర్పోర్ట్లో మీది ఒక పార్సల్ వచ్చింది, దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి, లేకపోతే మీరు రీసెంట్గా కొన్ని ట్రాన్సాక్షన్ చేశారు, మనీ లాండరింగ్ చేశారు, ఇలాంటి చెప్పేసి సిబిఐతో మాట్లాడుతున్నారు, వేరే ఆర్గనైజేషన్స్తో మాట్లాడుతున్నారు. కాల్ చేసుకొని మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తారు. మీరు ఇది చేస్తే వదిలేస్తాము, లేకపోతే మీరు ఏమి చేయవద్దు, ఇప్పుడు మన దగ్గర కేసు ఉంది, సిబిఐ దగ్గర ఉంది, ఇప్పుడు నేషనల్ సైబర్ పోలీస్ దగ్గర వెళ్తుంది, లేని ఏజెన్సీస్ కూడా క్రియేట్ చేస్తారు, కొన్ని ఉన్న ఏజెన్సీస్ పేరు వాడతారు. తర్వాత కంటిన్యూస్గా విక్టిమ్తో వీడియో కాల్లో ఉంటారు. ఈవెన్ ఎక్కడ వెళ్ళినా ఏం చేసినా, ఈవెన్ ఇన్ సమ్ కేసెస్ మల్టిపుల్ 2-3 డేస్ వరకు వాళ్ళు కంటిన్యూస్గా విక్టిమ్స్తో వీడియో కాల్తో ఉంటారు, ట్రాన్సాక్షన్స్ చేయిస్తారు. తర్వాత డబ్బు వచ్చిన తర్వాత వేరే రకరకాలుగా, ఒకసారి సపోజ్ ఒక సిబిఐ పేరు వాడుకొని డబ్బు తీసుకున్నారు, నెక్స్ట్ డే వేరే ఒకడు మనిషి నేను కస్టమ్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడుతున్నాను ఇలాంటివి చెప్తారు. రకరకాల ఏజెన్సీస్ ఇలాంటివి చేస్తారు. సో ఇలాంటి డిజిటల్ అరెస్ట్ అలాంటి ప్రొసీజరే యాక్చువల్లీ లేదు. నార్మలీ తర్వాత స్పెషలైజ్ ఏజెన్సీస్ సిబిఐ, ఈడీ లేకపోతే వేరే ఏమైనా ఉంటే they normally don't come directly in contact of victim or accused through online. వస్తే కూడా నోటీసెస్ ఇస్తారు, ఆఫీస్కి పిలుస్తారు, ఫిజికల్గా పిలుస్తారు, పోలీస్ స్టేషన్కి పిలుస్తారు. సో ఈ గ్యాంగ్ ఒక రాజస్థాన్ కూడా మహారాష్ట్ర కూడా మొత్తం ఒక ఆర్గనైజ్డ్ అలాగే ఉంది. దాంట్లో ఇంకా కొంచెం మన దగ్గర క్లూస్ ఉన్నాయి. సో బికాజ్ ఇట్ ఈస్ ఓపెన్ ఇన్వెస్టిగేషన్, ఐ కెనాట్ బ్రీఫ్ మీడియా యాజ్ ఆఫ్ నౌ. బట్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఈ బ్రేక్ త్రూ వచ్చింది. అట్లీస్ట్ ఈ అకౌంట్స్ మేము ఫ్రీజ్ చేసాము, అమౌంట్ ఫ్రీజ్ చేసాము, ఇద్దరు మాకు దొరికారు. సో హోప్ఫుల్లీ ఇన్ కమింగ్ డేస్ కొంచెం ఇది అట్లీస్ట్ ఒక గ్యాంగ్ని పట్టుకున్నాము అంటే రిడ్యూస్ అవుతాయి, కొంచెం భయం ఉంటుంది వాళ్ళకి కూడా. ఎందుకంటే వాళ్ళని ఫస్ట్ టైం మేమే పట్టుకున్నాము, వేరే అక్కడ పెటిషన్స్ ఉన్నాయి, కేసెస్ ఉన్నాయి, కానీ దే హ్యావ్ నాట్ బీన్ అరెస్టెడ్. ఇప్పుడు ఈ లేయర్ పైన కూడా కొంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. హోప్ఫుల్లీ సూన్ వీ విల్ బీ అరెస్టింగ్ దెమ్ ఆల్సో. మీడియాకి మన తరఫు నుండి రిక్వెస్ట్ ఏంటంటే ఈ డిజిటల్ అరెస్ట్లు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లు చాలా జరుగుతున్నాయి. బేసిక్లీ వాళ్ళు ఒక హ్యూమన్ ఎమోషన్ని, గ్రీడ్ ఉంటుంది, నేను తొందరగా డబ్బు సంపాదించుకోవాలి, లేకపోతే భయం ఉంటుంది. వాళ్ళు ఏమి చేయలేదు. ఈ కేసులో ఉన్న ఆయనకి ఏమి పార్సల్ రాలేదు, ఏమి లేదు, కానీ ఒక ఆలోచనతో మేబీ నా పేరుతో ఉంటే ఏమవుతుంది, రేపు నేను జైలుకి పోతాను, ఏమి అవ్వచ్చు ఇలాంటి. సో ఏమైనా మీకు ఇలాంటి కాల్స్ వస్తే మీరు వెంటనే 1930కి చేయండి, 100 డయల్ చేయండి, 112 డయల్ చేయండి, మాతో కన్ఫర్మ్ చేయండి. ఏమైనా ఉంటే లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, మీ పైన కేసు ఉంటే కూడా మీరు అక్కడ వెరిఫై చేయవచ్చు. బట్ ఇలాంటి కాల్స్ని నమ్మవద్దు. ఈ డిజిటల్ అరెస్ట్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్కి మీరు విక్టిమ్గా అవ్వకూడదు. థ్యాంక్ యూ. సినీ గాయకుడు మనో సతీ సమేతంగా శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రసిద్ధిగాంచిన శ్రీ చందోలు బగలాముఖి అమ్మవారి దేవస్థానానికి ప్రఖ్యాత సినీ గాయకులు సింగర్ శ్రీ మనో సతీ సమేతంగా ఆలయాన్ని విచ్చేసి శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి డాక్టర్ ఘంటసాల వారికి వేద ఆశీర్వచనం జరిపించి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. భక్తులు కోరిక మేరకు సింగర్ మనో శ్రీ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో ఆలపరించారని కార్యనిర్వహణాధికారి జి నరసింహమూర్తి తెలియజేశారు. మమ దేవా విహరే సంతు సర్వ ఇంద్ర
గ్రామస్తులు పంచాయతీ సిబ్బంది పరస్పరం సహకరించుకొని పనిచేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు అన్నారు. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం పంచాయతీ వద్ద గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ గ్రామంలో అద్భుతమైన సచివాలయం వ్యవస్థ ఉందని, సేవలన్నీ మన గ్రామ ముంగిట్లోనే అందుతాయన్నారు. గ్రామాభివృద్ధికి ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాడా శ్రీనివాసరావు, టీడీపీ ఇన్ఛార్జ్ మునిపల్లె చిన్న, పంచాయతీ వార్డు మెంబర్ తాండ్ర పద్మావతి, బీసాబతుని నాగాంజనేయులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు మీకు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ సంవత్సరంలో సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు గ్రామ సభలో చక్కగా మన పంచాయతీ సచివాలయ సిబ్బంది ఎవరికి సంబంధించినటువంటి సబ్జెక్టు మీద వారు చక్కగా వివరించారు. ఇంకా ఇక్కడ సుమారుగా ఓట్లు అయితే 1500 చిల్లర ఉన్నాయి. మనకి జనాభా చూసుకుంటే ఒక 2000, 2500 మన గ్రామ జనాభా ఉంటుంది, పెద్దగా ఎక్కువ ఉండదు. మరి ఈ కొద్ది మందికే ఇక్కడే ఒక 10 మందిని గవర్నమెంట్ నియమించి సేవలు చేయించుకోవడానికి నియమిస్తే వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు చాలా తపన పడుతూ డిజిటల్ అసిస్టెంట్ ఇందాక కానీ వెల్ఫేర్ నాగరాజు గారు కానీ అందరూ సర్వేర్ గారు కానీ చెప్తున్నారు, రండి సేవలు చేస్తాం, సేవలు వినియోగించుకోండి అని చెప్తా ఉన్నారు. వాళ్ళు కూడా గ్రామస్తులు కూడా గతంలో చూస్తే కర్లపాలెమో, బాపట్లో, గుంటూరు వెళ్ళి రోజులు గంటలు నిలబడిన పరిస్థితి మనందరూ తెలిసిందే. ఇప్పుడు అదంతా లేకుండా ఇక్కడే మన దగ్గరికే ఉద్యోగస్తులు పంపించి వాళ్ళు కూడా బాధ్యతగా మేము చేస్తాం రండి అంటే అది చేపించుకోలేకపోతే అది మన చేతకంతనంగా, మన బాధ్యతారహితంగా ఉండేది. కాబట్టి గ్రామస్తులు చక్కగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని, సచివాలయ సిబ్బందికి, పంచాయతీ సిబ్బందికి సహకరించి వారి దగ్గర నుంచి మనకు రావాల్సిన సేవలను మనం వినియోగించుకోవాల్సిందే, వాడుకోవాల్సిందే వాళ్ళని మన సేవల్లో. అదేవిధంగా వాళ్ళకి మన గ్రామాభివృద్ధిలోనే వాళ్ళు మనల్ని అడుగుతారు, మన దగ్గరికి వస్తారు. కాబట్టి ఈ సచివాలయ సిబ్బందికి కానీ పంచాయతీ సిబ్బందికి కూడా సంపూర్ణంగా సహకరించడం అంటే వారు మన దగ్గర నుంచి ఆశించేది ఏమి ఉండదు. వారు ఏదైనా ఇంటి పన్ను కట్టమంటే. భగవాన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సైబర్ నేరాలకు గురైనట్లయితే వెంటనే 1930కు కాల్ చేయాలి. జిల్లా ఎస్పీ తుషార్ డూడి. శ్రీ బగలాముఖి అమ్మవారిని సతీ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్న సినీ గాయకులు మనో. బాపట్ల పట్టణంలో నూతనంగా బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ను ప్రారంభించబోతున్నాం. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు బిఎస్ నారాయణ భట్టు. గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది పరస్పరం సహకరించుకొని పనిచేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.